ఆదివాసీ స్పెషల్ డిఎస్సిని కోరుతూ ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, గిరిజన ఐక్య సంఘాలు, రాజకీయ పార్టీల ఇచ్చిన పిలుపు మేరకు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మే నెల 2వ తారీఖున నిర్వహించే మన్యం బంద్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో మీడియాకి ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వలసబాట పడుతున్నారని, ఇటీవల కూటమి ప్రభుత్వం తీసిన మహా డిఎస్సి కారణంగా గిరిజనులకు ఒరిగేది ఏమీ లేదని, జీవో నెంబర్ 3 ఉన్న సమయంలో 100% గిరిజనులకే ఉద్యోగాలు వచ్చేవని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల హామీగా ప్రత్యేక జీవో చేసి ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారంగా తమకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించి ఆదివాసులకు 100% ఉద్యోగాలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మే 2వ తారీఖున జరిగే బందే కాకుండా రానున్న రోజుల్లో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఆదివాసీ ప్రజలందరికీ నమస్కారం. నేను రేగం మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యే. రేపు 2వ తారీఖు మే నెలలో జరగబోయేటటువంటి రాష్ట్ర మన్యం బంద్ని ప్రతి ఆదివాసీ బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుద్యోగులంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. దాన్ని పునరుద్ధరించాలనుకుంటే ప్రత్యామ్నాయ జీవోని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ ప్రాంతాలకి తమ్ముళ్ళు మీ ఉద్యోగాలంతా మీకే ఇస్తాం అని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు మీరు అన్నమాట ప్రకారం ఆదివాసీ బిడ్డల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యేకమైనటువంటి జీవోను ఏర్పాటు చేసి ఏజెన్సీ